అండ్ కేవలం అందించడం మాత్రమే కాదు, నాకు మీ అభిప్రాయాలు, తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీ అభిప్రాయాలని పంచుకుంటూ నేను ఈ ఫలితాలను అందించాలనుకున్నాను. అందుకే మీరు విస్తృతంగా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదివి వినిపిస్తాను. ఓకే, జై కేసీఆర్ అంటూ కమెంట్ చేశారు జానా. ఓకే, బీఆర్ఎస్ అంటూ కమెంట్. ఎస్, ఓకే, పోలింగ్లో కూడా మనం చూద్దాం. జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్ 47%, బీఆర్ఎస్ 50%. బీఆర్ఎస్కి 50% ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ గెలుస్తుంది అని 47% మంది బిగ్ టీవీ స్క్రీన్ పైన ఓటింగ్లో పాల్గొన్నారు. బీజేపీ కేవలం 3% మంది మాత్రమే పాల్గొన్నారు. ఎస్, మనం ఇక్కడ కొన్ని కమెంట్స్ చూడొచ్చు. తెలంగాణ కాంగ్రెస్ జూబ్లీహిల్స్ అంటూ సాయిలీలా కమెంట్ చేశారు. నవీన్ యాదవ్ కమెంట్ అంటూ శ్రీకాంత్ కమెంట్ చేశారు. నవీన్ యాదవ్ గెలుస్తారు అంటూ కామెంట్ చేస్తారు. ఓకే, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ ఓటింగ్లో చాలా ఎక్కువ మంది పాల్గొంటున్నారు. కాంగ్రెస్ అంటూ ఓకే, నక్క రాజేందర్, నక్క నరేందర్, కేసీఆర్ అంటూ కామెంట్ చేశారు. నవీన్ అన్న అంటూ మరొకరు కమెంట్ చేశారు. సో ఎక్కడ మీరు జూబ్లీహిల్స్ నుంచి కమెంట్ చేస్తున్నారా, తెలుగు రాష్ట్రాలు ఎక్కడి నుంచి కమెంట్ చేస్తారని కూడా చూడండి. మాగంటి సునీత అంటూ మరికొంతమంది కమెంట్ చేశారు. మొత్తానికి 3వ రౌండ్ పూర్తయ్యేసరికి మరికొన్ని నిమిషాల్లో 3వ రౌండ్ కంప్లీట్ కాబోతుంది. జై రేవంత్ రెడ్డి అన్న అంటూ సంగీత కమెంట్ చేశారు. ఓకే, ఈ కమెంట్స్ నేను ప్రతి కమెంట్ని దాదాపు చదివి వినిపించడానికి ట్రై చేస్తాను. తెలంగాణ అని అంటాడు నవీన్ యాదవ్, జై తెలంగాణ అని అంటారు నవీన్ యాదవ్ అని కమెంట్ చేశారు. ఓకే, కేసీఆర్ అంటూ కమెంట్ చేశారు. మాగంటి సునీత విజయం అంటూ కొంతమంది కమెంట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ అంటూ కొంతమంది కమెంట్ చేస్తున్నారు. ఏం జరగబోతోంది, ఫలితం ఏం కాబోతోంది, జూబ్లీహిల్స్లో ఫలితం ఎలా ఉండబోతోంది, 3వ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఫలితం ఎలా ఉండబోతోంది, మీ అంచనాలు ఏంటి? ఇప్పటికే 50% కాంగ్రెస్ అని అంటూ ఉన్నారు, 45% బీఆర్ఎస్ అని అంటూ ఉన్నారు. కాంగ్రెసా బీఆర్ఎస్ఆ బీజేపీయా? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఏ పార్టీ ఎన్ని ఓట్లను గెలుచుకోబోతోంది? మీరు కావాలనుకుంటే మీరు గెస్ చేసిన నెంబర్ని కూడా వేయండి. 1,96,000 94,000 వరకు ఓటింగ్ నమోదైంది. 1,96,000 వరకు ఓటింగ్ నమోదైంది. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయనుకున్నారు? మెజార్టీ ఎంత అనుకున్నారు? మీరేమైనా ఊహించగలిగితే ఒకసారి ఆ నెంబర్ను కూడా వేయండి. ఆ నెంబర్ని నేను మీకు చదివి వినిపిస్తాను. బీఆర్ఎస్ 100% అంటూ కమెంట్ చేస్తారు. కాంగ్రెస్ 100% అంటూ మరికొంతమంది కమెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎవరికి ఎన్ని ఓట్లు రాబోతున్నాయి చూడండి ఒకసారి. బీహార్ ఫలితాలను వివరించిన తర్వాత మా ప్రతినిధి రమేష్ దగ్గరికి వెళ్తాను. బీహార్లో జేడీయూ కూటమి, బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా వెళ్తోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలను దాటి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ ఏకంగా 155 స్థానాల్లో బీహార్లో లీడ్లో ఉంటే కాంగ్రెస్ కేవలం 82 స్థానాల్లో మాత్రమే లీడ్ను కొనసాగిస్తుంది. ఇతరులు 6 చోట్ల లీడ్లో ఉన్నారు. ఒకసారి అందులో జనస్వరాజ్ పార్టీ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో నేను మీకు వివరిస్తాను. మరి కొద్దిసేపట్లో జూబ్లీ ఫలితం రాబోతుంది. మరి కొద్దిసేపట్లో జూబ్లీహిల్స్ 3వ రౌండ్ ఫలితం రాబోతుంది. 3వ రౌండ్ ఫలితం ప్రజలుగా మీ అంచనాలతో ఎంతవరకు మ్యాచ్ అవుతుందో చూద్దాం. ఒకసారి 3వ రౌండ్లో ఏ పార్టీ విజయం ఎంత అనేది మీరు ఒకసారి కమెంట్ చేయండి. అవసరమైతే నేను కమెంట్స్లో వెనక్కి వెళ్ళి మరి 3వ రౌండ్ ఫలితం వచ్చిన తర్వాత కమెంట్స్లో వెనక్కి వెళ్ళి మరి 3వ రౌండ్ ఫలితం ఎంతమందితో మ్యాచ్ అయిందో చూస్తాను. 2వ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి 1,144 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నారు. మరి 3వ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి మెజారిటీ ఏ విధంగా మారుతుంది? బీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలోకి వస్తారా? కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని కాపాడుకుంటుందా? ఏం జరుగుతుందో చూద్దాం. 3వ రౌండ్ మరికొద్ది సేపట్లో పూర్తి కాబోతుంది. మా ప్రతినిధి అదిగో నవీన్ యాదవ్ కూడా మనకి దృశ్యాల్లో అక్కడ కనబడుతున్నారు. మా ప్రతినిధి రమేష్ ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం దగ్గరే ఉన్నారు. రమేష్, ఇంకా ఎంత సమయంలో ఈ 3వ రౌండ్ ఫలితాలు బయటికి రాబోతున్నాయి? 3వ రౌండ్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని అంచనాలు ఉన్నాయి? ఏంటి కౌంటింగ్ కేంద్రం దగ్గర పరిస్థితి? నాకంటే తెలుగు రాష్ట్రాల జనం ఉత్కంఠ చాలా ఎక్కువగా ఉంది. ఒక్కొక్కరు ఒక్కో అంచనాల్ని వ్యక్తం చేస్తున్నారు. రమేష్, రైట్, ఉత్కంఠకు మరి కాసేపట్లోనే తెరపడిందని చెప్పవచ్చు. ఇప్పటికే 3 రౌండ్లు కూడా పూర్తి కావడం జరిగింది. అప్పటిగా 3వ రౌండ్ ప్రకటించకుండా కానీ 3వ రౌండ్లో మాత్రం స్వల్ప ఆధిక్యంలో ఒక 200 ఓట్లు బీఆర్ఎస్కు రావడం జరిగింది. కానీ మొదటి 2 రౌండ్లు కలిసి ఉన్నటువంటి ఆధిక్యతతో 2,799 ఓట్లు, 2,799 ఓట్ల ఆధిక్యంలో కూడా కాంగ్రెస్ కనపరుస్తుందని చెప్పవచ్చు. షేక్పేట డివిజన్ పూర్తిగా కూడా లెక్కింపు పూర్తయింది. ప్రస్తుతం మాత్రం బెంగళరావు నగర్, రేమత్ నగర్ కూడా లెక్కిస్తున్నారు. 3 రౌండ్లు కూడా పూర్తి కావడం జరిగింది. రౌండ్ కూడా ఒక ఉత్కంఠ అయితే తెరపడిందని చెప్పొచ్చు. కానీ 1,200కు పైగా ఆధిక్యంలో నవీన్ యాదవ్, 1,200 ఓట్ల ఆధిక్యానికి పైగా నవీన్ యాదవ్ ఉన్నారు. ఒకసారి మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి. ఒకసారి ఎంతమంది కమెంట్ చేశారు, మీరు ఎంతమంది ఈ ఫిగర్ను ఊహించారు ఒకసారి కమెంట్ చేయండి. అదిగో నవీన్ యాదవ్ 30,894 ఓట్లను సాధించారు. మాగంటి సునీత 29,000
976 ఓట్లను మాత్రమే మాగంటి సునీత సాధించిన పరిస్థితి కనిపిస్తోంది. 30,894 ఓట్లు నవీన్ యాదవ్ ఖాతాలో వేసుకుంటే కేవలం 29,976 ఓట్లను మాగంటి సునీత అంటే 918 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నారు. 9,918 ఓట్లు, 1000 ఓట్లు లోబడే ప్రస్తుతం మెజార్టీ. మూడో రౌండ్ పూర్తయ్యేసరికి నవీన్ యాదవ్ 918 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మీరు ఎంతమంది ఊహించారు? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరు ఈ లైవ్ని చూస్తూ ఎంతమంది ఈ మెజార్టీని, మూడో రౌండ్లో ఈ మెజార్టీని మీరు ఊహించారో కమెంట్ చేయండి. అండ్ దీపక్ రెడ్డి ఓట్లు కూడా చూడండి ఒకసారి. బీజేపీ 2,568 ఓట్లను సాధించారు. ఒకసారి మా ప్రతినిధి రమేష్ దగ్గరికి వెళ్దాం. రమేష్, మూడో రౌండ్ పూర్తయ్యేసరికి 918 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఏంటి అక్కడ పరిస్థితి? రైట్, 3 రౌండ్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యత కనపరిచేసరికి కాంగ్రెస్లో ఒక కొత్త ఉత్సాహం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే రౌండ్కి ఉత్కంఠగా కొనసాగుతుందని అనుకున్నారు, కానీ మొదటి రౌండ్, రెండవ రౌండ్, మూడవ రౌండ్ చూసినా కానీ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ పట్ల కూడా వారు అనుకున్న దానికంటే కూడా మెజార్టీ పెరిగే అవకాశం ఉందని కూడా వారు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా ఇప్పుడు ఆ షేక్పేట కానీ ఆ షేక్పేటలో చాలా వరకు హోరాహోరీగా ఉంటుంది అనుకున్నారు, కానీ షేక్పేటలో కూడా కాంగ్రెస్కు భారీగా లీడ్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రహమత్ నగర్, వెంగళరావు నగర్ కూడా ఆ లెక్కింపు ఇంకా కొనసాగుతుంది. అయితే ఆ తర్వాత వచ్చేటటువంటి యూసుఫ్ కూడా కానీ అదేవిధంగా వెంగళ కానీ మరింత మాకు మెజార్టీ వచ్చే అవకాశం అయితే అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మామూలుగా వారు 10 నుంచి 20 వరకు మెజార్టీ ఉంది, కానీ ఆ మెజార్టీ పెరిగే అవకాశం ఉంది. కేంద్రం లోపల నుంచి వచ్చిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్తున్నాను. రమేష్, మీరు స్క్రీన్ పైన అలాగే ఉండండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతమంది ఊహించారో చెప్పండి. మూడో రౌండ్లో బీఆర్ఎస్ ఓవరాల్గా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది, కానీ మూడో రౌండ్లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి 211 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. అంటే 211 ఓట్ల ఆధిక్యాన్ని సాధించడం ద్వారా 1144 ఓట్ల మెజార్టీని 918 ఓట్ల మెజార్టీకి బీఆర్ఎస్ అభ్యర్థి సునీత తగ్గించగలిగారు. మూడో రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి మూడో రౌండ్లో 12,503 ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు వస్తే 12,292 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చాయి. ఇప్పటికీ కాంగ్రెస్ లీడ్లో ఉంది. 918 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. కానీ మూడో రౌండ్లో మాత్రం ఇప్పటివరకు మొదటి, రెండో రౌండ్లో బీఆర్ఎస్ ఆధిక్యాన్ని చూపించలేదు. మూడో రౌండ్లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి 211 ఓట్ల ఆధిక్యాన్ని నవీన్ యాదవ్ పై చూపించారు. సో ఎంతమంది దీన్ని ఊహించారు? కారు పికప్ అయ్యింది అంటూ కామెంట్ చేశారు. కేసీఆర్ అంటూ మరికొంతమంది కామెంట్ చేశారు. నవీన్ లెగే బాయ్స్ బీఆర్ఎస్ అంటూ కామెంట్ చేస్తున్నారు. సునీత అక్క అంటూ అనిల్ కామెంట్ చేశారు. ఓన్లీ బీఆర్ఎస్ అంటూ యూనిఫైడ్ కామెంట్ చేశారు. నవీన్ యాదవ్ గారు అంటూ రాజు సుంకరి కామెంట్ చేశారు. 100కి 200% నవీన్ యాదవ్ గెలవట్లేదు అంటూ ఈయన కామెంట్ చేశారు. ఓకే, థర్డ్ రౌండ్ పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. థర్డ్ రౌండ్ పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. మరి 4వ రౌండ్ స్టార్ట్ అయింది. 4వ రౌండ్ గురించి మీ అంచనాలు ఏంటి? 4వ రౌండ్ గురించి మీ అంచనాలు ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటివరకు వచ్చిన ఓటింగ్ని మీకు బిగ్ టీవీ పోల్ని చదివి వినిపిస్తాను. కాంగ్రెస్కి 47% మంది అంటూ ఉంటే బీఆర్ఎస్ గెలుస్తుందని 50% మంది అంటున్నారు. బీజేపీ గెలుస్తుందని 3% మంది అంటున్నారు. కాంగ్రెస్ గెలుస్తుంది అని 47% మంది అంటుంటే బీఆర్ఎస్ గెలుస్తుందని 50% మంది అంటున్నారు. సో ఓటింగ్లో కూడా ఇప్పుడు మూడో రౌండ్ పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి 211 ఓట్ల ఆధిక్యతను సాధించారు. ఓవరాల్గా 918 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నారు. పూర్తి సమాచారాన్ని యాక్యురేట్గా అందరికంటే వేగంగా మీకు అందిస్తుంది. అది చూడండి, బీఆర్ఎస్ ఓట్ల ఆధిక్యం 201 ఆధిక్యంలో మూడో రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి స్వల్ప ఆధిక్యతను సాధించారు. కానీ నవీన్ యాదవ్ మాత్రం ఆయన మెజార్టీని కొనసాగిస్తున్నారు. 918 ఓట్ల మెజార్టీని ఆయన కొనసాగిస్తూనే ఉన్నారు. ఓకే, కామెంట్స్ కూడా మనకి ఎక్కువగా వస్తున్నాయి. ఉత్కంఠ పెరిగిపోతుంది. 4వ రౌండ్ స్టార్ట్ అయింది.